ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గత 6 months to 1 year నుంచి అందరూ మాట్లాడే పాయింట్ డెసిషన్. సేమ్ నేను కూడా అలాగే కోచింగ్లో ఉన్నప్పుడు డెసిషన్ నేను కూడా భయపడ్డా. సో నేను కంపెనీస్ అంటే ప్లేస్మెంట్ సెల్లోకి ఎంటర్ అయిన తర్వాత 10,000 crores ప్లేస్మెంట్ టీమ్ వాళ్ళని అడిగారు, సార్ ఇలా డెసిషన్ నడుస్తుంది కదా, మన పరిస్థితి ఏంటి, ఎలా ప్లేస్ అవుతామని అడిగారు. వాళ్ళు ఒకటే చెప్పారు, మనం పంపిస్తున్న కంపెనీస్కి ఆ కంపెనీస్ కావాల్సిన రిక్వైర్మెంట్స్కి ఎగ్జాక్ట్గా ఫుల్ఫిల్ చేసి పంపిస్తున్నాం. సో వాళ్ళు అలా నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చి పంపించారు కంపెనీస్కి. నేను అటెండ్ అయిన కంపెనీస్ ఒక 5 కంపెనీస్ వరకు అటెండ్ అయ్యాను. ఒక 4 అది రిజెక్ట్ అయ్యాను. ఆబ్వియస్గా రిజెక్ట్ అవుతాను కదా ఫస్ట్ 3 to 4 కంపెనీస్. అండ్ నేను ప్లేస్ అయిన 5th కంపెనీ కల్గుడి డిజిటల్స్ అనే కంపెనీలో ప్లేస్ అయ్యాను విత్ ప్యాకేజ్ ఆఫ్ 3.5 LPA. నేను మెకానికల్ ఇంజనీరింగ్ పాస్ అయిపోయాక మనందరికి తెలిసిందే కోర్ సైడ్ ఆపర్చునిటీ చాలా తక్కువ అని చెప్పేసి అందరిలాగే నేను కూడా ఐటీ సైడ్ రావాలనుకున్నాను. కానీ నాకు క్లారిటీ లేదు, అంటే ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి, అసలు ఏముంటాయి కోర్సెస్, అవి క్లారిటీ లేదు. హాయ్, నా పేరు ప్రవీణ్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను. నేను 2022 year పాస్ అవుట్. మా ఫాదర్ ఒక ప్రైవేట్ కంపెనీలో ఎంప్లాయీ, మా మదర్ హోమ్ మేకర్. సో నేను ఇన్స్టాగ్రామ్ అలా స్క్రోల్ చేస్తుంటే నాకు 10,000 crores వాళ్ళ ప్రమోషన్ రీల్ కనిపించింది. నేను కూడా ఇది వన్ ఆఫ్ ది ప్రమోషన్ అనుకొని స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ వీడియో చూసేటప్పుడు నాకు వాళ్ళ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది నచ్చిందనమాట. సో ఒకసారి ట్రై చేద్దాం. నేను ఉండేది కూకట్పల్లిలోనే అనమాట. సో KPHBలోనే ఉంది ఇన్స్టిట్యూట్ కూడా. ఒకరోజు వచ్చి డెమో క్లాస్ అలా వినడం, ఒకసారి మాట్లాడితే ఏమవుతుంది అనేసి వచ్చాను. 10,000 crores జాయిన్ అవ్వాలా వద్దా అని కొంచెం నేను రీసెర్చ్ చేశాను. సో నేను గూగుల్ రివ్యూస్ చూడడం అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. కానీ నాకు ఎందుకు ఒకసారి డెమో క్లాస్ చూస్తే బాగుండు అనిపించి వచ్చాను. ఇక్కడ చైతన్య సార్ అని జావా స్క్రిప్ట్ టీచ్ చేసి ఆయన మాకు డెమో క్లాస్ తీసుకున్నారు. ఆయన ఆ డెమో క్లాస్ అన్నా నాకు చాలా నచ్చింది. ఆయన వే ఆఫ్ టీచింగ్ కానీ మొత్తం కోర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, అదంతా నచ్చింది. యాక్చువల్గా నేను 2022లో పాస్ అయ్యాను. నాకు జాబ్ వచ్చింది 2024లో. ఈ మధ్యలో గ్యాప్ నాకు 1.5 year పైనే ఉంది. ఈ గ్యాప్లో నేను 2 ఇన్స్టిట్యూట్స్ జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఒక వేరే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను గచ్చిబౌలిలో. అండ్ అక్కడ ఈ ప్రాబ్లం ఏంటంటే టీచింగ్ అంతా బాగానే ఉన్నా వాళ్ళు ప్లేస్మెంట్ అసిస్టెంట్ నాకు అస్సలు ఇవ్వలేదు. జస్ట్ మొత్తం నాకు కోచింగ్ అయిపోయాక వాళ్ళు ఓన్లీ 1 కంపెనీ చూపించారు. అది నేను రిజెక్ట్ అయ్యాను. అదొకటి. తర్వాత వాళ్ళు నాకు రెస్పాన్స్ ఇవ్వలేదు. అసలు వాళ్ళు ఇంకా నన్ను కట్ చేశారు. మొత్తం ప్లేస్మెంట్ టీమ్ వాళ్ళు మేము ఇవ్వలేమని వాళ్ళు చేతులు ఎత్తేస్తారు అన్నమాట. సో వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే రిజిస్ట్రేషన్ ఉంది, అందరికీ ఇలాగే ఉంది, సో మేమేం చేయలేమనేసి డైరెక్ట్గా చెప్పేశారు నాకు. సో 10,000 crores జాయిన్ అయిన తర్వాత అక్కడ టీచింగ్ ఇక్కడ టీచింగ్ కంప్లీట్ డిఫరెంట్ ఉంది. నేను అదే బాగుంది అనుకున్నా. కానీ ఇక్కడ ఇంకా అంటే మొత్తం తెలుగులో చెప్తారు, రోజు అప్డేట్ తీసుకుంటారు మనతో, ఏం చేస్తున్నాం ఏమి. పక్కా మనల్ని మొత్తం వీళ్ళు ట్రాక్ చేస్తూనే ఉంటారు. మనం ఏం నేర్చుకుంటాం, మన స్టేజ్ ఏంటి, నెక్స్ట్ ఏం నేర్చుకోవాలి, లేకపోతే యాప్టిట్యూడ్ నుంచి కమ్యూనికేషన్ వరకు డైలీ ప్రాబ్లమ్ సాల్వింగ్కి 1 hour ఉంటుంది, యాప్టిట్యూడ్కి 1 hour, కమ్యూనికేషన్కి 1 hour ఖచ్చితంగా ఉంటాయి. 10,000 crores నేను 4 months ట్రైనింగ్ తీసుకున్నాను. నాకేమనిపించిందంటే ఒక 4 years CSE గ్రాడ్యుయేట్కి ఎంతైతే నాలెడ్జ్ ఉంటుందో ఇక్కడ 10,000 crores ఒక 4 months ట్రైనింగ్ తీసుకుంటే అంతకంటే ఎక్కువే ఉంటుంది అనిపించింది. ఎందుకంటే ఒకరోజు నేను నా ఫ్రెండ్స్ సరదాగా బయటకు వెళ్ళినప్పుడు మేము మాట్లాడుకున్నాం ఇలా టెక్నికల్ గురించి, ఇవి ఇలా ఉంటాయి, జావా స్క్రిప్ట్, రియాక్ట్, ఇవన్నీ. నాకు తెలిసిన అన్ని కాన్సెప్ట్స్ కూడా అతనికి కొన్ని తెలియవు. సో నేను అనుకున్నా 4 years గ్రాడ్యుయేషన్ పీరియడ్ కంటే ఈ 4 months ట్రైనింగ్ పీరియడ్ అనేది చాలా వాల్యుబుల్ అండ్ ఇక్కడే ఎక్కువ నాకు నాలెడ్జ్ వస్తుందని నాకు అర్థమైంది. ఆఫ్ కోర్స్ మనం కాలేజ్లో ఎఫర్ట్స్ అనేవి కొంచెం తక్కువ పెడతాం కంపేర్ టు ఇన్స్టిట్యూట్. ఇక్కడ మనకు బీటెక్ అయిపోగానే మనకు అప్పుడే కళ్ళు తెరుచుకుంటే మనకి ఇప్పుడు జాబ్ కావాలి అనేసి అప్పుడు మనం ఎఫర్ట్స్ పెడతాం, కరెక్టే. కానీ అక్కడ కాలేజ్లో మన ప్రొఫెసర్స్ కూడా అంతే ఎఫర్ట్స్ పెడతారా? లేదు కదా. మనకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పడానికి వాళ్ళు 1 week to 1 month అయినా తీసుకోవచ్చు. వాళ్ళ ఎఫర్ట్స్ అలాగే ప్లేస్ అవ్వాలంటే 4 months ట్రైనింగ్ ఉంటే సరిపోతుంది. ఆ కరికులం అనేది వీళ్ళ దగ్గర కరెక్ట్గా ఉంది. ఆ టెక్నికల్ స్కిల్స్ కానీ ప్రాబ్లమ్ స్కిల్స్ కానీ అవన్నీ కరెక్ట్గా ఉంటాయి. 10,000 crores జాయిన్ అయినప్పుడు ఎవరికి జాయిన్ అవ్వగానే మనకి జాబ్ ఇచ్చేస్తారు, జాబ్ వచ్చేస్తున్న హోప్స్ అయితే లేవు. నేను కూడా అందరిలాగే నార్మల్గానే అంటే రివ్యూస్ బాగున్నాయి అనేసి డెమో క్లాస్ విని బాగుందనేసి జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత కొన్ని క్లాసెస్ జరిగిన తర్వాత ఏమవుతుందంటే వీళ్ళు మన నుంచి తీసుకునే అప్డేట్స్ కానీ మనని వీళ్ళు ట్రాక్ చేసే విధానం కానీ మనల్ని గైడ్ చేసే విధానం కానీ లేకపోతే ఇంకా మాక్ ఇంటర్వ్యూస్ కానీ ఇలాంటివన్నీ ఇప్పుడు
వీళ్ళు టెక్నికల్ స్కిల్స్ మన దగ్గర ఇప్పుడు HTML, CSS, JS ఇవన్నీ ఉంటాయి కదా. HTML కోర్స్ అయిపోగానే ఒక మాక్ ఇంటర్వ్యూ ఉంటుంది, CSS అయిపోగానే ఒక మాక్ ఇంటర్వ్యూ, ఒక ఎగ్జామ్. అలాగా అంటే ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్ వచ్చేలోపు డైరెక్ట్గా వచ్చారు, ఆ టాపిక్ ని క్లారిటీ ఉందా, 100% అందులో క్లారిటీ ఉందా అని మాక్ ఇంటర్వ్యూస్ కానీ ఎగ్జామ్ కానీ తీసుకుంటారు. 10,000 కోడర్స్లో మనకు డైలీ 2 hours క్లాస్ ఉంటుంది. నాకైతే మార్నింగ్ 8 to 10 AM ఉండేది. 10 AM తర్వాత బ్రేక్ఫాస్ట్ చేశాక మళ్ళీ ఇంటికి వెళ్ళేవాడిని కాదు, మళ్ళీ మనకు ఆఫ్టర్ 11 to నేను 6 వరకు, ఈవినింగ్ 6 వరకు ఇక్కడ టైం స్పెండ్ చేసేవాడిని. ఈ టైంలో నాకు డౌట్ సెషన్స్ ఉండేవి. అంటే మార్నింగ్ జరిగిన క్లాసెస్లో మనకి ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ని సపోర్ట్ ట్రైనర్స్ ఉంటారు, వాళ్ళు ప్రతి ఒక్కరిని అడుగుతారు ఈరోజు చెప్పిన టాపిక్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా. డౌట్స్ లేదంటే చెప్పిందంతా ఎక్స్ప్లెయిన్ ఏం చెప్పారనేసి. తర్వాత మళ్ళీ టాస్క్ ఇస్తారు కదా, 8 to 10 మార్నింగ్ క్లాస్లో, క్లాస్ ఎండింగ్ టైంలో మనకు టాస్క్ ఇస్తారు. ఆ టాస్క్ని కంప్లీట్ అర్థమైందా, అసలు ఇచ్చిన టాస్క్ నీకు అర్థమైందా, అర్థమైతే ఎంతవరకు చేసావు, ఆ టాస్క్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని సపోర్ట్ ట్రైనర్స్ అనే వాళ్ళు ఉన్నదే అందుకు, మనల్ని అసెస్ చేసి మన డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసి మనల్ని పుష్ చేయడానికే సపోర్ట్ ట్రైనర్స్ అనే వాళ్ళు ఉంటారు. సో ఎవ్రీ డే మనకు ఒక డౌట్ సెషన్ ఉంటుంది ఖచ్చితంగా. ఒక ట్రైనర్ అనేది మన బ్యాచ్కి అసైన్ చేసి ఉంటారు. అండ్ మనం ఏ టైంలో అయినా మనము ఎలాంటి డౌట్ ఉన్నా అతన్ని కాంటాక్ట్ అంటే అతన్ని అడిగి మన డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనం ఆన్లైన్ బ్యాచ్ అయితే మనకు వాట్సాప్లో పింగ్ చేసిన వెంటనే మనకు మీటింగ్ లింక్ పంపించేస్తారు, మనం వెంటనే జాయిన్ అయిపోయి డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. నేను ఆఫ్లైన్ బ్యాచ్ కాబట్టి ఇక్కడే క్లాస్లోనే ఉండేవారు ఆయన. జనరల్గా మన క్లాస్లో మన ఎలాగైతే డౌట్స్ అడగడానికి టీచర్స్ అందరూ ఎలాగైతే అవైలబుల్ ఉంటారో వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి అడిగేవాడిని, వెంటనే డౌట్ క్లియర్ చేసేవాళ్ళు డిలే ఏం లేకుండా. ప్రతి క్లాస్కి డౌట్ సెషన్ చెప్పేవాళ్ళు ఉంటారు. మా క్లాస్కి మణివర్ధన్ అని ఒక సపోర్ట్ ట్రైనర్ ఉండేవాళ్ళు, ఆయన చాలా ఫ్రెండ్లీగా కానీ ఎలాంటి డౌట్ ఉన్నా వెంటనే క్లియర్ చేసేవాళ్ళు. ఎందుకంటే నేను బిఫోర్ గోయింగ్ టు ప్లేస్మెంట్ సెల్ నేను చాలా మాక్ ఇంటర్వ్యూస్ అనేది అటెండ్ అయ్యాను అనమాట. అంటే నేను ఏవైతే ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఫేస్ చేస్తానో HR కానీ టెక్నికల్ కానీ రిటర్న్ కానీ అన్నీ మనకి ఇక్కడ ముందుగానే మనం అన్నీ ఫేస్ చేస్తాం. ఏవైతే ఇంటర్వ్యూలు అడుగుతారో దానికంటే ఇంకో 10% హార్డ్గానే అడుగుతారు ఇక్కడ క్వశ్చన్స్. సో మనకి ఇంకా ఇంటర్వ్యూ వెళ్తే మనకు అది ఈజీగానే అనిపిస్తుంది కానీ టఫ్గా అయితే అనిపించదు. నేను వెళ్ళిన కంపెనీ కూడా దాదాపు ఆ పర్టికులర్ డే ఒక 30 to 40 మెంబర్స్ వరకు వచ్చారు. కానీ నేను ఆ క్రౌడ్ చూసి కానీ డిసిషన్ ఉందని కానీ భయపడలేదు. ఎందుకంటే మన 10,000 కోడర్స్ వాళ్ళు ఆ రిక్వైర్మెంట్కి తగిన స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు ఫుల్ఫిల్ చేసే పంపిస్తున్నారు. సో నాకు ఎంతమంది వచ్చినా ప్లేస్ అవుతాననే కాన్ఫిడెంట్ మాత్రం 100% ఉండేది. ప్రీవియస్ ఇన్స్టిట్యూట్లో అది లేదు. అంటే నేను వచ్చినా రాకపోయినా లేకపోతే లైన్గా ఒక 4 days లీవ్ పెట్టేసినా ఎవరు అడిగేవాళ్ళు కాదు. కానీ ఇక్కడ ఒక 2 days లీవ్ పెట్టినా పక్కా మీకు కాల్ వెళ్తుంది, మీ అప్డేట్ తీసుకున్నాను. ఒకవేళ లీవ్లో ఉన్నా అది ఎలా కవర్ చేసుకోవాలి, ఒక 4 days ఆబ్సెంట్ అయినా మళ్ళీ దానికి ఎక్స్ట్రా అవర్స్ స్పెండ్ చేసి వచ్చిన రోజు ఎలా మళ్ళీ టాస్క్ అన్ని కంప్లీట్ చేసుకోవాలి. అలా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ డైలీ టాస్క్ ఇస్తారు. మార్నింగ్ క్లాస్ అయిపోతుంది, ఈవినింగ్ అదే క్లాస్ మీద మళ్ళీ టాస్క్ ఉంటుంది. అలా మనకు కాన్సెప్ట్ బాగా అర్థమవుతుంది. డైలీ టాస్క్ చేస్తుంటే మనకు ప్రాక్టికల్గా కాన్సెప్ట్స్ అనేవి బాగా అర్థమవుతాయి.